గమ్మత్ ఏముందంటే తెలంగాణ ఈ అమరవీరుల స్తూపం లేకుంటే చరిత్ర లేదు, చరిత్రనే లేదు. తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర లేదు. ఈ స్తూపం లేకుంటే చరిత్ర లేదు. రెండవది ఏంటంటే స్తూపం కట్టిన 50 ఏళ్ళ తర్వాత కూడా ఇది ఇనాగ్రేషన్కు నోచుకోలేదు. అది తెలంగాణ జాతికి ఒక పెద్ద మచ్చ, అవమానం తెలంగాణ జాతికే. అందుకొరకు ఈ విషయం నేను ప్రభుత్వం చెప్పదలుచుకున్నది ఏంటంటే, కనీసం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు పక్క తెలంగాణ మనిషి రేవంత్ రెడ్డి గారు మనకు చీఫ్ మినిస్టర్ నుండి మన అదృష్టం అనుకోవాలి. ఆయన మూలానే ఇవన్నీ ఇనాగ్రేషన్స్ అవుతాయి, మన తెలంగాణ ఉద్యమకారులను తలుచుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను మనవి చేసుకోవడం ఏంటంటే, ఇక్కడ ఒక పలక పెట్టాలి. తెలంగాణ మెమోరియల్ 60 డే అజిటేషన్లో 360 మంది చనిపోయిందని పెద్ద హిస్టరీ ఉన్నది. దీని విషయంలో మీకు తర్వాత ఇప్పుడు పలక పెట్టాలి. పలక లేనిది ఏదో కొందరు ఇప్పటికి సగం మంది మర్చిపోయిండ్రు, ఇంకా కొన్ని రోజులైతే ఆయనతో మర్చిపోతారు. అయితే ఏంటంటే ఇదో డెకరేటివ్ పీసు పార్కులో ఉన్నది అని అనుకుంటారు. అది కాకుండా ఇది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించినందుకు బ్రహ్మానందరి పీరియడ్ పిట్టలను చంపిండు ఆయన ఆ రోజుల్లో. దానికి గాను మనకి మెమోరియల్ కట్టడము, నాకు ఈ మెమోరియల్ కట్టేందుకు నాకు అదృష్టం దక్కింది. ఆయన ఆ రోజుల్లో అంజయ్య గారు, మదన్ మోహన్ గారు, మాణిక్రావు గారు, మళ్ళా ముదిరాజు లక్ష్మీనారాయణ ముదిరాజు గారు వీళ్ళందరూ కలిసి నన్ను ఆశీర్వదించి ఇక్కడ మెమోరియల్ కట్టాలని చెప్పిండ్రు. నేను చాలా శ్రమపడ్డా. ఇవన్నీ కథ వేరు. మెమోరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్తా. అప్పుడు ఆ రోజుల్లో నేను అంటే డిజైన్ అంతా వర్క్ నాది. ఇప్పుడు ఉన్న మెమోరియల్ను కాపీ చేయమని చెప్పండి. ఈ ఉన్న మెమోరియల్ను కాపీ చేయమనండి. ఇంకో విషయం చెప్తా, 100 కోట్లు పెట్టినా కూడా కాపీ చేయలేరు. ఈ ఉన్న మెమోరియల్ను రాతిలో ఈ రకంగా ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా 100 కోట్లు పెట్టినా కూడా కాపీ చేయలేరు. అదంతా పక్కన పెట్టండి. నేను అనేది ఏంటంటే, అమరవీరులకు స్మారకం చేయాలి, మనం తలుసుకోవాలి. వాళ్ళు ఈ మెమోరియల్ ద్వారా, ఈ ఇనాగ్రేషన్ చేసిన మెమోరియల్ ద్వారా వాళ్ళు తలుసుకున్నట్టు అవుతుంది, వాళ్ళ మనశ్శాంతి అవుతుంది. లేకుంటే ఇప్పటికీ వాళ్ళు అవస్థ పడుతూ ఉన్నారు. అమరవీరుల వాళ్ళ అవస్థ పడుతున్నారు. అదేంటి, అమరులు అవస్థ పడుతున్నారు. అందుకొరకు ఆత్మ ఘోషిస్తున్నది. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు మనవి చేసుకోవడం ఏంటంటే, ఒక పలక పెట్టండి. లాంఛనంగా, ప్రభుత్వం లాంఛనంగా దీన్ని డెడికేట్ చేయండి. ఇనాగ్రేషన్ అనే పదం వేరు. ఇప్పుడు డెడికేట్ అని తెలంగాణ ప్రజలకు, దేశానికి డెడికేట్ చేయండి, అంకితం చేయండి, అది జాతికి అంకితం చేయండి. అప్పుడే కానీ మీకు ఉంటుంది. మళ్ళీ నాకు ఒక పూర్తి విశ్వాసం ఉన్నది, ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసం. ఈ ప్రభుత్వం చేయకపోతే ఇంకా కాని పని, అది ఇక కాని పని. ఇక వేరే సంగతులు ఉంటే ఆ తర్వాత మేము ఏం చేయాలో మేము తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటంటే, మనకు అదృష్టవశాత్తు మనకు రేవంత్ రెడ్డి గారు పక్కా తెలంగాణ మనిషి. తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని ఆయన తత్వం ఉంది, ఆయన చేస్తాడు. మళ్ళీ ఈ మెమోరియల్ ద్వారా ఆ ప్రోగ్రాం చేసుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఉద్యమంలో ఇలా ఎంతోమంది పోరాటాలు చేసి త్యాగాలు చేసేళ్ళు. మరి ఆ త్యాగం చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళందరినీ మన కళ్ళ ముందు కదలాడేలాగా, మనకు గుర్తు ఉండేలాగా చేసినటువంటి ఎక్క యాదగిరి అన్న మరి ఇంత అద్భుతంగా తెలంగాణ అమరుల స్తూపాన్ని ఇక్కడ నిర్మించినప్పటికీ కూడా, మరి తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే పుట్టినామని చెప్పుకున్నటువంటి పార్టీ 10 ఏళ్ల పాలనలో దాన్ని ఆవిష్కరణకు అధికారిక లాంఛనాలతోటి ఆవిష్కరణ చేయలేకపోయింది. మరి యాదగిరి అన్న ఇప్పుడు తన ఆవేదనతో చెప్తా ఉన్నాడు. మరి కవులను, కళాకారులను, మరి మేధావులను ఇలా ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇలా గౌరవించుకుంటున్నది కాంగ్రెస్ ప్రజా పాలన. మరి అదే సందర్భంగా దీన్ని కూడా ఆవిష్కరించాలని మరి రేవంత్ అన్న గారికి మన అన్న అప్పీల్ చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని మేము ఒక తెలంగాణ ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి దీని అధికారిక లాంఛనాలతో అమరులను గౌరవించుకునే విధంగా, అమరుల స్ఫూర్తిని ఇక్కడ నింపే విధంగా, ఈ తెలంగాణ నేలంతా ఎంతో మంది త్యాగాలతోటి కూడుకున్నది కాబట్టి ఆ అమరులను గౌరవించుకునే విధంగా దీన్ని అధికారిక లాంఛనాలతో రేవంత్ అన్న చేతుల మీదుగా చేసుకునే దానికోసం ప్రయత్నంలో నేను కూడా ఉంటానని చెబుతూ, అమరులను స్మరించుకుంటూ జోహారులు
జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఊరి రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు 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 తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తె నా అన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన వరి మీద చెరబట్టిన వరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ నీల వనరులు తరలించి నిధులన్నీ మళ్లించి నిధులన్నీ మళ్లించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన తెగమట్టి కొట్టిన తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అరవీరా పోరు చేసి అరవీరా పోరు చేసి అరవీరా పోరు చేసి ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పేదొల్లా బతుకుల్లా పెత్తనము చేసేటి పెత్తనము చేసేటి పెత్తనము చేసేటి దొరల భూసాముల కోటలను పగులగొట్టే కోటలను పగులగొట్టి కోటలను పగులగొట్టి ఎతల వనములోన విప్లవము పూరించి విప్లవము పూరించి విప్లవము పూరించి తెలంగాణ చరితంటే త్యాగాల చరిత అని త్యాగాల చరితాని త్యాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ కనుపాపారే ఉల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా కన్నీటి పాటల్లా వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు వెలుగులైనోలకు వెలుగులైనోలకు ఏటి పోయల నీటి ఊటల జోహార్ ఊటల జోహార్ ఊటల జోహార్ గట్ల మీద గడ్డి సిలకల జోహార్ చిలుకల జోహార్ చిలుకల జోహార్ సిలకల జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్